నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ని విపత్తులు, ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఒక విపత్తు నుంచి బయటపడ్డామని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే మరో విషాదం జరుగుతోంది. వరుస ఘటనలు ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో ఎన్నో ప్రమాదాలు, విపత్తులు ఆ రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఏడాది తిరుమలలో జరిగిన తొక్కిసలాట మొదలు తాజా శ్రీకాకుళంలో జరిగిన కాశీబుగ్గ తొక్కిసలాట వరకు ఎంతో మంది అమాయక జనం ప్రాణాలు కోల్పోయారు. వారం రోజుల కిందట కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది సజీవ దహనమైన ఘటన మరిచిపోక ముందే శనివారం శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకన్న ఆలయంలో తొక్కిసలాట జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలోనే తొలిసారిగా పెను విషాదం ఈ ఏడాది ప్రారంభంలోనే జరిగింది. జనవరి 8న జరిగిన తొక్కిసలాట ఘటనలో 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా టోకెన్లు తీసుకునేందుకు భక్తులు కౌంటర్ల వద్ద పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఈ సమయంలోనే గేట్లు కూడా తీయటంతో ఒక్కసారిగా భక్తులు ముందుకు వెళ్లటం వల్ల తోపులాట, తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 భక్తులు మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. ఇక సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో జరిగిన ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏప్రిల్ 30న సింహాచలం అప్పన్న చందనోత్సవంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గోడ కూలి 7 భక్తులు మరణించారు. ప్రమాదానికి 20 రోజుల ముందే ఆ గోడను నిర్మించారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ సర్కార్ త్రిసభ్య కమిషన్తో విచారణ జరిపించింది. 6 ఇంజనీర్లపై వేటు వేసింది. 2 ఇంజనీర్ల మీద క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. సింహాచలం ఆలయ ఈవోను సస్పెండ్ చేసింది. గోడ కట్టించిన కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. ఇటీవల కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఆంధ్రప్రదేశ్ ని విషాదంలో ముంచేసింది. అక్టోబర్ 23న రాత్రి పటాన్ చెరువు నుంచి బెంగళూరుకి బయలుదేరిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ తెల్లవారుజామున 3 గంటల సమయంలో కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఓ బైక్ ని ఢీకొట్టింది. ప్రమాదంలో మంటలు చెలరేగి క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించడంతో 19 మంది సజీవ దహనమయ్యారు. 27 మంది వరకు సురక్షితంగా బయటపడ్డారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం ప్రకటించింది. అయినప్పటికీ ఇది అత్యంత ఘోర విపత్తుగా చరిత్రలో నిలిచింది. గత వారం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. తీర ప్రాంతాల్ని ఎక్కువగా ప్రభావితం చేసింది. ఈదురుగాలులు, వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. రైతులు భారీగా పంట నష్టం జరిగింది. ప్రభుత్వం ముందుగానే హెచ్చరికలు జారీ చేసి తీర ప్రాంత వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. అయినప్పటికీ ఆస్తి నష్టం, పంట నష్టం తీవ్రంగానే జరిగింది. గతేడాది విజయవాడ నగరాన్ని భారీ వరదలు అతలాకుతలం చేశాయి. విజయవాడ దుఃఖదాయినిగా పేరు పొందిన బుడమేరు భారీ వర్షాల కారణంగా ఉప్పొంగింది. దీంతో విజయవాడ సిటీ నీట మునిగింది. 24 గంటల వ్యవధిలోనే కుండపోత వర్షం కురవటం విజయవాడలో వరదలకు ప్రధాన కారణమైంది. ఇక తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 10 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. ప్రమాదంలో 7 ఘటనా స్థలంలోనే మృతి చెందారు. 2 హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది మహిళలు, 12 ఏళ్ల బాలుడు ఉన్నారు. సుమారు 25 మంది వరకు గాయపడినట్లు సమాచారం. గాయపడ్డ వారిని స్థానిక హాస్పిటల్స్ కి తరలించారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వరుస ప్రమాదాలు, విపత్తులు ఏపీ ప్రభుత్వానికి సవాల్గా నిలుస్తున్నాయి.